దర్శనం సమావేశం పెట్టినావుగా విన్నా బీజేపీ మళ్ళీ ప్రకాశ్ అన్న అటేవో నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ నరసింహస్వామి దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా మంచి పంట వండి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి ముంగట కూడా మరి మా సోదరులు ప్రతీక్ కానీ వాళ్ళ నాన్న నారాయణ గారు కానీ ఇంకా ఈశాన్యం నుండి మెట్లు నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఇక్కడ ఒక రూము కూడా పెద్ద హాల్ను కూడా కట్టడం జరిగింది. అంటే ఈ దేవాలయం ప్రతినిత్యం అంటే ప్రతి సంవత్సరం భక్తులు పెరగడం, భక్తులకు తగ్గట్టుగా దీని నిర్మాణాలు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. గతంలో మన నా దృష్టి తీసుకొచ్చినప్పుడు దాదాపు 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ నిర్మాణం చేసాం. మళ్ళీ వాళ్ళ దీనికి కూడా నేను అనుకుంటా ఒక 10 లక్షలు అయితే దానికి కూడా 10 లక్షలు శాంక్షన్ చందాలతో కడతా ఉన్నారు. మిగిలిన పని అని ఉంటే ప్రభుత్వ పరంగా కూడా సపోర్ట్ చేస్తాం. అక్కడి నుండి ఏదైతే దేవాలయం ఎంట్రెన్స్ నుండి మరి ఇక్కడి వరకు భక్తుల సౌకర్యార్థం ఏదైతే తప్పకుండా సీసీ రోడ్ కావాలని చెప్పి మరి ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ మా అయ్యగారు పెద్దలు వాళ్ళ కోరిక మేరకు కృష్ణమాచారి వాళ్ళ కోరిక మేరకు ఆ సీసీ రోడ్ నిర్మాణాన్ని కూడా 100% పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు మా పట్ల ప్రజల పట్ల సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అతని దగ్గరికి ఇక్కడ రాజుగారు ఉండే రాజు అరే మస్తు సంతోషంగా ఉంటాడు నీకు. తీసుకో ఫ్రూట్స్ బంద్ చేయలేదు. ఓకే సార్ ఒక్క నిమిషం. మళ్ళీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు అవుతున్నాయి. అవి నీట్గా
ఉండకపోతే అటువంటి క్యాన్సర్ అవుతుంది. సార్ మీరు కూడా ఇవ్వండి. ఇంకోటి కూడా మనం అది కేరళ పోయే వాళ్ళకి ఉంటాయి. ఆడవాళ్లకు రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ వస్తుంది, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు వస్తాయి. కొందరికి మీకు ఎవరికైనా చెప్తే కొంచెము నామోషిగా భావిస్తారని, ఫలానా వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని భావిస్తారని ఎవరు చెప్పట్లేదు. చాలామంది ఇలానే చనిపోతున్నారు. మళ్ళీ గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు చాలామంది ఆడవాళ్ళకి వచ్చి మన భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలామంది ఆడవాళ్ళు వాళ్లకు ఏమైందో తెలియకుండా చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు ఎవరికి భయపడకుండా మీకేమన్నా ఇప్పుడు మీ వీటిలో రొమ్ములలో చిన్నపాటి గడ్డ అనిపించినా కూడా ఏమన్నా అనిపించినా నిరభ్యంతరంగా మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మమోగ్రఫీ పెద్ద ఆసుపత్రిలో చేస్తున్నారు. పోయి మీరు చూపెట్టుకుంటే మీకు తొందరగా క్యూర్ అయిపోతుంది. లేదా మీరు అలాగే ఉన్నారనుకోండి, అది పెద్దగా అయిపోయి కొందరికి ఇవి రొమ్ము క్యాన్సర్ ఏ రొమ్ముకైతే అవుతుందో అది తీసేయడము, కొందరైతే చనిపోతున్నారు. కాబట్టి అందరూ ఆడవాళ్లకు ఇది ఏం రోగమో తెలియలేక పరేషాన్ అయి చనిపోతున్నారు. కాబట్టి అలాంటి క్యాన్సర్ మహమ్మారిని తరిమేయడానికి ఇవాళ ఒకటి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అని ఇవాళ పెట్టడం జరిగింది. మీకు అందరికీ గుర్తుండాలి, క్యాన్సర్ అంటే ఆడవాళ్ళకి ఎక్కడెక్కడ వస్తుందని. ఈ గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అనేది అసురక్షమైన సెక్స్ వల్ల కూడా వస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే నీట్గా ఉండకపోవడం వల్ల కానివ్వండి, అలాంటి వాటి వల్ల ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది. దానివల్ల అది మొత్తం బాడీకి ఎఫెక్ట్ అయిపోయి మనిషి చనిపోతారు. ఈ రొమ్ము క్యాన్సర్ అంటే అందరికి కామన్ అవుతున్నది. అందుకోసం మీరు ప్రతి వారు ఎవరికన్నా చిన్న ప్రాబ్లం అనిపించినా ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వీటిలో కొంచెం గడ్డలాగా చిన్నగా అనిపించినా కానీ ఇమీడియట్గా డాక్టర్ గారిని కలిసి పెద్దపల్లికి పోతే మీకు ఉచితంగా టెస్ట్ చేస్తారు. మెమోగ్రఫీ అని పెట్టింది అక్కడ. వారానికి ఒకరోజు థర్స్డే అనుకున్నాం. అందరినీ ఒక 20-30 మందిని పట్టుకొని ఒకటేసారి టెస్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఏం అయిందో, అది క్యాన్సరా లేకపోతే నార్మల్ గడ్డనా తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు దాచిపెట్టుకొని పక్క వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, మా వాడలో మా ఊర్లో ఏమనుకుంటారో, ఫలానా పోచమ్మకు లక్ష్మమ్మకు క్యాన్సర్ వచ్చిందట అని దగ్గరికి రారు అని అట్లా ఎప్పుడు అనుకోవద్దు. రోగం దాస్తే మీకే రోగం పెరిగిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకైన ప్రాబ్లమ్స్ నిరభ్యంతరంగా డాక్టర్స్ చెప్పచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో పోయి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే 500 రూపాయలు, ఏదైనా టెస్ట్ చేసుకుంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి ఫెసిలిటీ అప్పట్లో ఉన్నాయా? ఫ్యాన్స్ లేవు, ఇంత మంచి బెడ్స్ లేవు, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. ఒక డాక్టర్ ఒక మండలికి ఉంటే గొప్ప, అతను కూడా ఉండకపోయేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల డాక్టరు, ఆడవాళ్ళ డాక్టర్, నార్మల్ సర్జన్ అందరు డాక్టర్లు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సర్వీస్ని ప్రతిదీ యూజ్ చేసుకునే హక్కు మీకు అందరికీ ఉంది. మీ అందరి కోసమే ఇవి. మళ్ళీ పిల్లలు పుట్టిండ్రు కదా, అంగన్వాడీలలో రిజిస్టర్ చేసుకోండి. మీకు గుడ్లు, ఆ బాలామృతం వస్తాయి. మళ్ళీ తర్వాత వ్యాక్సిన్స్ మాత్రం ఖచ్చితంగా వేయించాలి. వ్యాక్సిన్స్ వేయకపోతే మీ పిల్లలకు ఏదన్నా ఒక డిఫెక్ట్ అయిపోయి పెద్ద రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యాక్సిన్ అనేది దేనికి? ఇంతకుముందు మీ తాతలు ముత్తాతలు తిన్న భోజనం తినట్లేదు, ఇప్పుడు మందు వేసిన భోజనాలు తింటున్నారు. కాబట్టి వ్యాక్సిన్స్ తోటి ఆ రోగాల నుంచి బారిన పడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ క్యాన్సర్ గురించి తెలుసుకొని మీరు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా దవాఖానలో వచ్చి టెస్ట్ చేసుకోమనండి. ఎందుకంటే అది ప్రాణహాని కావచ్చు వాళ్ళకు. చింతల రాజు ఇంతకుముందు మున్సిపల్ 5 సంవత్సరాల కింద అలా భార్య ఎస్సీ మీద సర్టిఫికేట్ మీద మున్సిపల్ అయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఎస్టీ మీద 8వ వార్డు ఎస్టీ మీద మళ్ళీ చింతల రాజు మళ్ళీ ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని
ఆయనే నామినేషన్ చేసిండు. ఆయన అది దొంగ సర్టిఫికేట్ అయినది, ఆయన చింతలరాజుది దొంగ సర్టిఫికేట్ అదొకటి. ఇంకోటి మా మామ దగ్గర కూడా పైసలు టికెట్ ఇప్పిస్తా అని 2 లక్షల రూపాయలు తీసుకున్నాడట. అది పెద్ద మోసం, అట్లా తీసుకోవద్దు. కాకపోతే నాకు తీసుకున్నాడు, దాన్ని కూడా ఏదన్నా ఒక మాకు పరిష్కారం కావాలి, అదొకటి. ఇంకోటి తురాయి రూప వాళ్ళది ఎలిగేడిన 200 మంది ఉన్న వాళ్ళు. అక్కడ ఇంతకుముందు బీసీ వాళ్ళు, ఇంతకుముందు బీసీ అయితే ఆ బీసీ వాళ్ళను ఇంతకుముందు బీసీలో ఒక సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద 16 మందిని తీసేసారు వాళ్ళను. ఎస్టీలకు వెళ్ళి బీసీలో చేర్చారు, అయిపోయింది. మళ్ళీ అదే సర్టిఫికేట్ అంతకుముందు సర్టిఫికేట్ బట్టి మళ్ళీ వాళ్ళు మేము ఎస్టీలో అని చెప్పి వాళ్ళు కూడా నామినేషన్ వేసారు. ఆ రూప ఆమె కూడా సెలెక్ట్ అయింది. ఆమెది తురాయి రూప, సన్నాపు రాజయ్య ప్లస్ ఈ చింతల రాజు, సన్నాపు నారాయణ, ఇవి 2 దొంగ సర్టిఫికెట్లు. అవి వాళ్ళు ఎస్టీలు కాదు. వాళ్ళు ఇటు ఎస్సీ, ఈయన ఎస్సీ, చింతలరాజు ఎస్సీ, తురాయి రూప బీసీ. అవి 2 దొంగ సర్టిఫికెట్ కాబట్టి వాళ్ళను తొలగించాలి. అవసరమైతే 8వ వార్డు ఎలక్షన్లు ఆపాలి. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.